విశాలమైన విశ్వంలో మానవ మేధస్సు అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు ఇతర గ్రహాలపై రాజ్యాలను నిర్మించాలని కలలు కంటోంది. ముఖ్యంగా స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ చెప్తున్న మల్టీ ప్లానెటరీ సిద్ధాంతం ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. భూమి కాకుండా మరో గ్రహం మీద మనిషి నివాసం ఉండాలని, అక్కడ ఒక కొత్త నాగరికతను ప్రారంభించాలని ఆయన నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటారు. దీనికోసం అంగారక గ్రహం లేదా మార్స్ మీద అణుబాంబులు వేసి అక్కడి గడ్డకట్టిన మంచును కరిగించి వాతావరణాన్ని వేడి చేయాలనే వింతైన ఆలోచనని కూడా ఆయన ప్రతిపాదించారు. భారీ స్టార్షిప్ రాకెట్స్ ని నింగిలోకి దూసుకువెళ్తుంటే మానవ జాతి చరిత్రలో ఇది ఒక అద్భుతమని మనం అందరం భావిస్తున్నాం. కానీ ఈ మెరిసే కల వెనుక అత్యంత భయంకరమైన చేదు నిజాలు దాగి ఉన్నాయని ఖగోళ శాస్త్రవేత్తలు గట్టిగా హెచ్చరిస్తున్నారు. ఇటీవలే ఒక ప్రముఖ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త ఎలన్ మస్క్ ఆలోచనలకు బహిరంగంగానే సవాలు విసిరారు. ఒకవేళ ఈ భూమి మీద పూర్తి స్థాయి అణుయుద్ధం జరిగి సర్వనాశనమైనా సరే, ఆ శిథిలమైన భూమి కూడా అంగారక గ్రహం కంటే వేల రెట్లు స్వర్గంలాగే ఉంటుంది అని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయ సమాజంలో తీవ్ర చర్చకు దారితీశాయి. ఇది వినడానికి వింతగా అనిపించినా దీని వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలను వింటే మనం కేవలం ఊహల్లోనే బతుకుతున్నామని అర్థమవుతోంది. మార్స్ అనేది కేవలం ఒక ఎర్రటి గ్రహం మాత్రమే కాదు, అది అడుగడుగునా మృత్యువు పొంచి ఉన్న ఒక కఠినమైన ప్రదేశం. మనం భూమిని నిర్లక్ష్యం చేస్తూ మనకున్న ఏకైక నివాసాన్ని నాశనం చేసుకుంటూ మరో గ్రహం మీదకు వెళ్ళాలి అనుకోవటం ఎంతటి అమాయకత్వమో ఈ శాస్త్రవేత్తల విశ్లేషణలు కళ్లకు కడుతున్నాయి. ప్రకృతిని కాదని కృత్రిమంగా ఒక గ్రహం మీద జీవాన్ని సృష్టించటం సాధ్యం కాదని వారు వాదిస్తున్నారు. భూమికి ఉన్న ప్రాణవాయువు, నీరు, వాతావరణ పీడనం వంటివి మార్స్ మీద అసలు లేవని, అలాంటి చోట మనిషి అడుగుపెట్టడమే ఒక పెద్ద సాహసమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఆ ఖగోళ శాస్త్రవేత్త మాటల్లో కోపం కంటే ఎక్కువగా మనుషుల అజ్ఞానంపై ఒక రకమైన ఆవేదన కనిపిస్తోంది. వేల సార్లు నిజాలు వివరించిన టెక్నాలజీ మోజులో పడి వాస్తవాలను విస్మరిస్తున్న సమాజానికి కళ్ళు విప్పేలా ఆయన విశ్లేషించారు. భూమి మీద ఒకవేళ అణుయుద్ధం సంభవించి భారీ విస్ఫోటనాల వల్ల ఆకాశం మొత్తం నల్లటి పొగతో నిండిపోయి రేడియేషన్ పెరిగిపోయి మౌలిక సదుపాయాలన్నీ ధ్వంసం అయిపోయినా సరే, ఒక సామాన్య మనిషి ఎటువంటి రక్షణ కవచం లేకుండా, ప్రెషర్ సూట్ లేకుండా కనీసం గాలి పీల్చుకోవడానికి ఇక్కడ అవకాశం ఉంటుంది. కానీ మార్స్ సిచ్యువేషన్ దీనికి పూర్తిగా ఆపోజిట్. ఎలన్ మస్క్ చెప్తున్నట్టు మార్స్ అనేది రెండవ భూమి ఏ మాత్రం కాదు. అది నిరంతరం జీవాన్ని అంతం చేయడానికి ప్రయత్నించే ఒక నిర్జీవమైన గోళం. భూమి గాయపడినా కనీసం ప్రాణం నిలవడానికి అవసరమైన కనీస వనరులను ప్రకృతి సిద్ధంగా ఉంటుంది. కానీ మార్స్ మీద మనిషి నిలబడాలంటే సెకండ్ కి అత్యంత సంక్లిష్టమైన యంత్రాల మీద ఆధారపడాల్సిందే. అణు విధ్వంసం తర్వాత భూమి విషతుల్యం కావచ్చు, గందరగోళంగా మారొచ్చు, కానీ గాలిలో ఎంతో కొంత ప్రాణవాయువు మిగిలే ఉంటుంది. సముద్రాల్లో నీరుంటుంది, కనీసం బూడిద కింద నుంచి అయినా విత్తనాలు మొలకెత్తే అవకాశం ఉంటుంది. ఏదో ఒక మూల జీవం మిగిలి మళ్లీ చిగురించే అవకాశం ఉంది. కానీ అంగారకుడి మీద సగటు ఉష్ణోగ్రత -60°C ఉంటుంది. అక్కడ వాతావరణం ఎంత పల్చగా ఉంటుందంటే అది దాదాపు శూన్యంతో సమానం. అలాంటి అత్యంత శీతల వాతావరణంలో గాలి లేని చోట మనిషి సహజంగా మనుగడ సాధించడం అసాధ్యం. అక్కడ మనం పీల్చే ప్రతి శ్వాస, మనం తాగే ప్రతి నీటి చుక్క యంత్రాల ద్వారా మాత్రమే రావాలి. ఆ యంత్రాల్లో ఒక చిన్న లోపం జరిగినా అక్కడ మరణం అనేది తక్షణమే సంభవిస్తుంది. ప్రకృతి ఒడిలో జీవించడం వేరు, ఒక ఇనుప పెట్టెలో యంత్రాల మధ్య బందీగా బతకడం వేరు. మార్స్ మీద జీవితం అనేది కేవలం ఊపిరిని నిలబెట్టుకోవడానికి చేసే ఒక నిరంతర యుద్ధం మాత్రమే. నిజానికి భూమికి ఉన్న అతిపెద్ద రక్షణ కవచం దానికున్న అయస్కాంత క్షేత్రం. అది సూర్యుడి నుంచి వచ్చే అత్యంత ప్రమాదకరమైన కాస్మిక్ కిరణాల నుండి మనల్ని నిరంతరం కాపాడుతూ ఉంటుంది. అంగారక గ్రహానికి అటువంటి రక్షణ కవచం అసలే లేదు. అంటే అక్కడ నివసించే ప్రతి మనిషి నిరంతరం క్యాన్సర్ కారక రేడియేషన్ కి గురవుతూనే ఉంటాడు. ఎలన్ మస్క్ ప్రతిపాదిస్తున్న టెరాఫార్మింగ్ అంటే ఒక గ్రహాన్ని మనిషికి నివాసయోగ్యంగా మార్చడం అనేది సిద్ధాంతపరంగా వినడానికి బాగుండొచ్చు, కానీ ఆచరణలో అది అసాధ్యమని అంతర్జాతీయ స్థాయి నిపుణులు తేల్చి చెప్పేస్తున్నారు. భూమిని మనం సరిగ్గా చూసుకోకుండా దీన్ని నాశనం చేసుకుని మార్స్ మీద ఇల్లు కట్టుకుంటామనటం ఒక పెద్ద రాజప్రసాదాన్ని తగలబెట్టి ఒక చిన్న ఇనుప డబ్బాలో దాక్కుంటానన్నట్టు ఉందని శాస్త్రవేత్తలు ఎద్దేవా చేస్తున్నారు.
మస్క్ తన ప్రసంగాల్లో అంగారకుడిని ఒక గొప్ప సాహసయాత్రలా, ఒక అందమైన గమ్యంలో చూపిస్తారు. కానీ అక్కడ వాస్తవ పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. మనిషి తన జీవితాంతం ఒక ఇనుప పెట్టెలోనో లేదా భూగర్భ సొరంగాల్లోనో వెలుతురు లేని చోట బందీగా బతకాల్సి ఉంటుంది. ఒక గాలిని శుద్ధి చేసే యంత్రం ఆగిపోయినా, ఒక చిన్న టెక్నికల్ లోపం జరిగినా అక్కడ మరణం తథ్యం. భూమి మీద అణుయుద్ధం జరిగితే టెక్నాలజీ పోవచ్చు, కానీ ప్రకృతి సిద్ధంగా ఉన్న జీవం మళ్ళీ పుట్టే అవకాశం ఉంటుంది. అదే మార్స్ మీద టెక్నాలజీ ఒక్క నిమిషం ఆగిపోయినా అక్కడ జీవానికి అవకాశమే లేదు. మానవుడు కోట్లు ఖర్చు చేసి అక్కడికి వెళ్ళినా ప్రకృతి ఇచ్చే రక్షణను యంత్రాలు ఎప్పటికీ ఇవ్వలేవు. భూమిపై ఉన్న వాతావరణం పీడనం మనిషి రక్త ప్రసరణకు, ఊపిరితిత్తుల పనితీరుకు ఎంతో అవసరం. కానీ మార్స్ మీద ఆ పీడనం లేకపోవడం వల్ల మనిషి శరీరం లోపల ఉన్న ఒత్తిడికి, బయట ఉన్న శూన్యానికి మధ్య సమతుల్యత దెబ్బతిని మరణం సంభవిస్తుంది. ఇవన్నీ తెలిసినా సరే ఎలన్ మస్క్ కేవలం ఒక వ్యాపార దృక్పథంతో ఇలాంటి కలలను అమ్ముతున్నారని కొందరు విమర్శిస్తున్నారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, భూమి ఎంత దారుణంగా దెబ్బతిన్నా సరే దాని గురుత్వాకర్షణ శక్తి మన శరీరానికి అనుకూలంగా ఉంటుంది. మార్స్ మీద గురుత్వాకర్షణ శక్తి భూమి కంటే చాలా తక్కువగా ఉంటుంది. అక్కడ ఎక్కువ కాలం ఉండటం వల్ల మనుషుల ఎముకలు అతి త్వరగా బలహీనపడతాయి, కండరాలు పూర్తిగా క్షీణిస్తాయి, గుండె పనితీరులో తీవ్రమైన మార్పులు వస్తాయి. అంటే కాలక్రమేణా మనిషి శారీరక నిర్మాణం కూడా వికృతంగా మారిపోయే ప్రమాదం ఉంది. ఎలన్ మస్క్ తన స్టార్ షిప్ల ద్వారా మనుషులను గ్రహాంతరాలకు తరలించవచ్చు, కానీ అక్కడి ప్రకృతిని, అక్కడి భౌగోళిక పరిస్థితులని ఎప్పటికీ మార్చలేరు. అణుబాంబులతో మార్స్ ధృవాలను పేల్చడం వల్ల అక్కడి మంచు కరిగి వాతావరణం మారుతుందని ఆయన భావిస్తున్నారు. కానీ అది కేవలం ఒక ఊహ మాత్రమే. క్షేత్రస్థాయిలో అది జరిగే అవకాశమే లేదని, పైగా అది మరిన్ని పర్యావరణ విపత్తులకు దారితీస్తుందని విజ్ఞాన శాస్త్రం చెప్తోంది. అణు విలయం తర్వాత మిగిలే భూమి మీద కనీసం ఆక్సిజన్ మాస్క్ పెట్టుకుని అయినా తిరగొచ్చు, కానీ మార్స్ మీద ఆక్సిజన్ సిలిండర్ లేకపోతే ఒక్క నిమిషం కూడా ప్రాణం ఉండదు. అక్కడ మనం పండించే పంటల నుండి మనం పీల్చే గాలి వరకు ప్రతిదీ కృత్రిమమే. కృత్రిమమైన జీవితం ఎప్పుడూ ప్రకృతికి సాటి రాదు. అందుకే విజ్ఞాన శాస్త్రం చెప్పే ఒకే ఒక్క చేదు నిజం ఏంటంటే, మనకున్న ఏకైక ఇల్లు ఈ భూమి మాత్రమే. దీన్ని సర్వనాశనం చేసుకుని ఎక్కడో అంగారకుడి మీద స్వర్గాన్ని నిర్మిస్తామనుకోవటం పగటికల తప్ప మరేదీ కాదు. ఎలన్ మస్క్ వంటి మేధావులు టెక్నాలజీపై చూపించే అతి విశ్వాసం ప్రకృతి ధర్మాల ముందు తలవంచక తప్పదు. మార్స్ అనేది ఒక పరిశోధన కేంద్రంగా పనికి రావచ్చు, కానీ మానవ జాతికి ప్రత్యామ్నాయ నివాసం మాత్రం ఎప్పటికీ కాలేదు. అణు విలయం వచ్చినా సరే ఈ నీలి గ్రహమే మనకు శ్రీరామ రక్ష. ఈ నిజాన్ని గ్రహించకుండా మనం చేస్తున్న ఖరీదైన ప్రయోగాలు భవిష్యత్తులో మనల్ని మరింత ప్రమాదంలోకి నెట్టేసే అవకాశం ఉంది.